one. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపలు ఫ్రై చేస్తున్నాము. ఇవి పైలట్ చేపలు అండి. చూడండి, అది 1.5 కేజీ దాకా అండి. అవి ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి: అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 1.5 కేజీ ఉంది కాబట్టి ఒక 3 స్పూన్లు అండి. సరిపోతుందో లేదో ఇంకొంచెం వేసుకోండి. ఇది సాల్ట్, ఫుడ్ కలర్ అండి. అది సాల్ట్ కూడా తక్కువ వేసుకోండి, ఫ్రైలో ఎక్కువ పట్టదండి. ఇది గరం మసాలా, ధనియాల పొడి అండి. 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోండి. ఇది కారం అండి, ఒక 3 స్పూన్లు వేసుకోండి. ఇది కార్న్ఫ్లవర్ పిండి అండి. ఇది పెద్ద చెంచాతో 1 చెంచా వేసుకోండి. కొంచెం నీళ్లు పోసుకోండి. ఇలా పోసుకుంటే అది చేపలకి దానికి మసాలా అనేది బాగా పడుతుందండి. పొడి పొడిగా ఉంటే బాగుండదు. కొంచెం ఇలా గట్టిగా కొంచెం ఇలా పట్టుకుంటే జారిపోయేటట్టు ఉండాలండి. ఇలా ఉండాలండి. ఇలా పట్టించాలండి చేపలకి మసాలా అనేది. ఇలా అంతా కలిపెట్టేస్తే బాగా మసాలా అనేది చేపలు అన్నిటికీ పట్టేస్తుందండి. చూడండి ఎలాగ తగిలిందో మసాలా అంతా. ఇంకోండి, ప్యాన్లో పొయ్యి మీద పెట్టి నూనె పోసానండి. నూనె కాగిపోయిందండి. ఇప్పుడు ఒక చేప వేసి వేయించేద్దాం. ఇలా తిప్పుకుంటా కాల్చుకోవాలండి.
అలా కొంచెం చేప ఒక్క రౌంతా తేలిక పడిద్దండి, అప్పుడు తీయాలండి. మరి ఇలా వేయంగానే ఉడికిపోయిందని తెలియకుండా తీసేస్తారేమో. కొంచెం లైట్గా ఇప్పుడు మనం వేసిన దానికన్నా కొంచెం తేలిక అవుద్దండి చేప, అప్పుడు తీయాలండి. ఇలా బాగా వేగిపోవాలండి. బాగా కాలాలండి, లేకపోతే మళ్ళీ పొట్టలోకి వెళ్ళిన మసాలా వేగదండి, అది పచ్చివాసన వస్తుంది. ఇలా కాలిస్తే మనం బాగా వేగనిస్తే బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. మసాలా కూడా బాగా కాలిచ్చి బాగుంటుందండి. మీరేం అనుకోకండి, తెలుగు అనేది సరిగ్గా నాకు రాదండి, కొంచెం ఏమైనా తప్పులుంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీరు. బాగా వేగిపోయిందండి, చూడండి లోపల కూడా వేగిందండి, బయట కూడా బాగానే వేగిందండి. ఇలా తిప్పుకుంటా కాల్చుకోవాలండి. ఏమైనా మీకు తెలియకపోయినా కామెంట్స్ రూపంలో తెలుపొచ్చండి, తెలిస్తే నేను అది మీకు మళ్ళీ చెప్తాను. లేకపోతే మీరు ఎలా చేస్తారో చెప్తే అది కూడా చేసి చూపిస్తానండి. ఇది వేగిపోయిందండి, ఇంకా తీసేస్తున్నాను. చూడండి ఎలా కాలిందో. ఇలా మనం ఘాట్లు వేస్తున్నాం కదా, ఆ ఘాటుల్లో కూడా ఇలా ఎర్రంగా అయిపోవాలండి. ఎర్రంగా కాలితే బాగుంటుంది, అది బాగా వేగినట్టండి. ఇది కొంచెం కాలలేదండి. ఇది కూడా వేగిపోయిందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇలా ప్లేట్లో తీసుకొని గార్నిష్ చేసుకొని తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మేము మొన్న సముద్రానికి పోయామండి, అక్కడ చేపల మీద ఇలా కారప్పొడి చల్లి ఇస్తున్నారండి. మీరు ఇది నేను కూడా చేశానండి, అదే కారం ఇవి చల్లుతున్నానండి. ఈ చల్లుకొని తింటే సూపర్గా ఉందండి చేపలు. ఇది మనం నాష్టాలో చేసుకుంటాం కదా కారప్పొడి, అదేనండి. ఇది వేసుకుని తింటే సూపర్గానే ఉందండి, అందుకని మీకు కూడా చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి.